నమస్తే అందరికీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు ఈరోజు వ్లాగ్. నిన్న మామిడికాయలు కోసినాం కదా, నా మొహాన ఇన్ని మచ్చలుంటే ఆ జీడిపడి మళ్ళీ ఇంకొక మచ్చ తయారైంది. ఈడొకటి ఈడొకటి. ఆయన పైనుంచి లాగినాడా, నేను ఎటు చూస్తా ఉన్నానా, అది తప్పక కనబడింది. అప్పుడు పడినప్పుడే ఏమనిపించలే, అట్ట అన్నీ మళ్ళీ సురుకు నిన్నంతా ఒక గంట 2 గంటలు సురుకు అనింది. ఈ పిల్లే చూస్తే మచ్చలు పడినాయి 2. నిన్న బ్రెడ్ ప్యాకెట్లో 6 పీసులు అయితే ఉన్నాయి మొత్తము. ఇంకా రొట్టె ప్యాకెట్లు అయితే 4 ఉన్నాయి దాంట్లో. టైం 12:30 ఇప్పుడు పడింది డ్యూటీ. ఒక రొట్టెలు కావాలంట, అంత చిల్లర ఇచ్చింది. రొట్టె ప్యాకెటు, సమూలి ప్యాకెటు, టోస్ట్ ప్యాకెట్ పుట్టలు తెచ్చింది. చిల్లర యాంచి తెచ్చిందో తల్లి. ఈరోజు శుక్రవారం కదా, ఒక్క పిచ్చికి ఉండదు బయట. మామూలు టైంలోనే ఉండదు ఈ ఎండ దెబ్బకి. ఇంక ఈ టైంలో అయితే ఫ్రీగా ఉంటుంది రోడ్డు. ఈ ఆడ బండ్లు ఆడ ఎండకి ఎండిపోతున్నాయి. అబ్బా, ఎంత పెద్ద గుంతున్నావు స్వామి. కొన్ని షాపులు అయితే మూసేస్తున్నారు. ఈ పక్క అన్నీ మూసేస్తున్నారు. ప్రశాంతంగా ఉన్నది అయితే. సరే, ఇది చూడండి ఎంత ఖాళీగా ఉండదో. ఎప్పుడు వచ్చినా బండ్లు ఉంటాయి. అట్టాడు ఎంత ఖాళీగా ఉందో. అనుకొని దొల్లచ్చు, ఏడైనా పెట్టచ్చు బండి. ఇంకా చిల్లరా తక్కువ ఇచ్చిందో ఎక్కువ ఇచ్చిందో తెలీదు. ఎందుకైనా మంచిది, నా పర్సు కూడా తీసుకోమది. ఏమన్నా చిల్లర తక్కువ వచ్చా మళ్ళీ ఇచ్చేదానికి. కరెక్ట్గానే ఇచ్చింటుంది, చెప్పలేము. ఇది మూసేసినారు, నమాజ్కి పోయినారు, ఎన్ని గంటలకు తెరిచారు. అందుకే ఇది ఖాళీగా ఉన్నది. ఎందుకు ఇంత ప్రశాంతంగా ఉన్నది అనుకున్నా. టైం ఎంత? 12:45 అయింది. ఎన్ని గంటలకు తెరుస్తారు బా? తెరుస్తారా లేదు ఈరోజు? అదే కదా, ఏంది బా ప్రశాంతంగా ఉంది ఏరియా అనుకున్నా. చూద్దాం, కొద్దిసేపు చూద్దాం. అందరూ ఎగబడతారు, వచ్చారు చూడు జనాలు, ఫోన్ వచ్చారు. అయితే మనమే ఫస్ట్ వచ్చింది. మనం ఫస్ట్ వచ్చినా వేస్టే, దూరేశారు అందరూ. ఓనే ఏం లాభం, మనం ఫస్ట్ వచ్చా. చూసారా ఎంతమంది వచ్చేసారో. బండ్లు ఫుల్ అయిపోయాయి ఇక్కడంతా. దూరం అరిగిస్తారు అందరు రొట్టెల కాడికి. అందరికీ రొట్టెలే. ముందు తోస్తు కావాలండి. బాబా ఏం స్వామి ఇల్లు. ఎంత మంది స్వామి, అందరు ఇడికి వచ్చేసారు రొట్టెల కాడికి. దెబ్బ ఫుల్ అయిపోయింది జమియా మొత్తం. ఎగబడినారు అట్టే రొట్టెల కాడ, కుప్పలు కాలిపోతానే కూడా పట్టుకుంటున్నారు దన. మనకైతే దొరికేసిన అన్నీ. ఆమె కరెక్ట్గానే ఇచ్చింది పాపం. 8 రియాలు, 8.5 రియాలు ఇచ్చింది. మనం కానీ వాళ్ళలో దూరి తీసుకోకుండా ఉన్నామనుకో లేట్ అయిపోతుంది. మనం కూడా వాళ్ళతో పాటు సర్రని లోపలికి దూరి తీసుకోవాలి. మొత్తం రోడ్ల మీదకి వచ్చేసినాడు. నమాజ్ పోతారా, ఇంకా చక్కగా ఇంటికి పోరు. రొట్టెలకి ఇంకా పాలు ఇంకా వాళ్ళకి కావాల్సినట్టు అన్నీ అందరు రోడ్ల మీదకి వచ్చేసినారు. ఓ ఈడ లోపలే ఉన్నది మసీదు. ఈడ రొట్టెలం కూడా ఒకటి ఉన్నది తమీస్. దాంట్లో ఇంకా ఎవరు లేరు. అయితే వీళ్ళంతా మాలో పని చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు. పిల్లకాయలు వెనక పక్క స్విమ్మింగ్ చేస్తారు, నడుస్తారు బాగా. ఈ ఎండకి చల్లగా 2 పక్కలు ఉన్నాయి స్విమ్మింగ్ పూల్. ఆ పక్క ఈ పక్క. ఆ పక్క
ఓకే నజీ టైం అయ్యేలా గిన్నెలు ఎత్తుకోరా అంటుంది. సౌదీ వల్ల మా పితాని ఓకే అమ్మ స్వామి వాళ్ళు సౌదీలు తింటారంట కదా. అదే ఒకసారి చెప్పినా కదా, తెల్లగా దానిపైన చికెన్ వేసి అది వద్దులే మా తల్లి అని చెప్పిన. వేరేది ఏమైనా ఉంటే ఇమ్మని చెప్పిన. ఇచ్చాలనింది, ఏమి ఇచ్చదు. ఈరోజు శుక్రవారం కదా, అందుకే స్పెషల్గా చేసింటారు వాళ్ళ కోసం. నేను ఇచ్చిన అన్నమే ఇచ్చింది. ఏదో ఒకట్లే తెలే, ఆ సౌదీ వాళ్ళు తినేది మనం తినలేము, అది వెరైటీగా ఉంటుంది. నేను ఇచ్చింది కదా బెండకాయ కూర, అదే బాగానే ఉన్నది. ఇంకా దాంట్లో చికెన్ ఏం లేదు. ఇచ్చింది ఈ చికెన్ ఇచ్చింది, మామూలుగా పసుపు ఉప్పు వేసి ఉడకబెట్టింటారు ఆ చికెన్ ఇచ్చింది. ఇంకా రైస్ కూడా నిన్నటిదే. ఇంక ఇదేమో సలాడ్ పైన చూడు ఎంత బాగా వేసింది. ఒక్క రోజు ఇంత ఎక్కువ తినలేను. అది మిరియాలు కూడా వేసారట చికెన్లో. మనం ఊరగా వేసుకొని తింటే దీంట్లో, ఎందుకంటే ఈ బెండకాయ సప్పగా ఉన్నది. దాంట్లో ఒక ఊరగాయ పడింది అనుకో, కారం పులుపు అన్నీ తగులుతాయి దాంట్లో. ఈ ఊరగాయలో బెండకాయ కూర ఊరగాయ డిఫరెంట్ టేస్ట్ అనమాట. రకరకాలుగా ఉన్నది. ఆ చికెన్ అయితే తినలేను, అది ఒట్టి ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టింటారు దాన్ని. ఇదే బెస్ట్, కమ్మగా ఉంది. పిల్లోడు ఫోన్ చేశాడు, కటింగ్ షాప్ పోవాలా, బండి స్టార్ట్ చేయని. బాత్రూంలో ఉన్నా ఫోన్ కొట్టాడు. చాలా లేచి పరిగెత్తుకుంటూ వచ్చిన. అదేందో 3 సార్లు రింగ్ అవుతుంది, మళ్ళీ కట్ అయిపోతుంది ల్యాండ్ ఫోన్. 3 సార్లుగా లేచి పరిగెత్తుకుంటూ పోతుంది. ల్యాండ్ ఫోన్తో పెద్ద తలకాయ నొప్పి కానీ స్వామి. అర్బా హబ్బా ఓకే. ఏమో పని పెట్టింది, సబానాక్ కావాలంట. సబానాక్ కటింగ్ అయితే అయిపోయింది. ఈ సబానాక్ అర్బా అయితే అనుకుంటా, ఏదో నాకు తెలియదు కరెక్ట్గా. ఎన్ని రకాల ఖర్జూర పళ్ళు పెట్టినాడు. ఎండు ఖర్జూరం కూడా పెట్టాడు. ఇది నల్ల ఖర్జూరం, ఇది పేస్ట్, గింజ తీసి పేస్ట్ చేశాను. ఒక్కొక్కటి 3 రియాలు. అదే ఫతువరా 4 కలిసి 12 రియాలు తీసుకున్నాడు. ఆ పిల్లోడికి ఇచ్చిన ఎత్తుకోమో అని ఆకు. అది ఏమాకో తెలీదు, పాలాకు ఉన్నట్టున్నా. అని పేరు సబానాక్ అండి. వాళ్ళు ఇద్దరున్నా వాగేలీలా. ఇంతకుముందు ఒక్కరే ఉన్నారులే, సర్లే అనుకోవచ్చు. ఇప్పుడు ఇద్దరున్నారు కదా, తీయచ్చు కదా. నాకైతే ఫైనల్ డ్యూటీ పడింది. ఆమె చిన్న మేడం ఉంది కదా, ఆమె అయితే లొకేషన్ ఇచ్చి అక్కడ పోయి ఏదో మెడిసిన్ ఇస్తారు ఎత్తుకోరా అని. ఆన్లైన్లో ఆర్డర్ పెట్టిందంట, అది ఎత్తుకోరా అని. ఇదే ఇంకా మనకి ఫైనల్ డ్యూటీ. ఏదో దీంట్లో అయితే ఆర్డర్ ఇచ్చింది నాదిలో. ఈ లొకేషన్ నాకు తెలుసు, మళ్ళీ నేను కన్ఫ్యూజ్ అవుతానని చెప్పి మళ్ళీ లొకేషన్ ఇచ్చి. ఇక్కడ షాపింగ్ మాల్లో మనం ఎట్లా షాపింగ్ చేస్తామా అట్లా షాపింగ్ చేయొచ్చు. అర్బానా తీసుకొని పోయి లోపల మనకు కావాల్సినవన్నీ వేసుకోవచ్చు డబ్బాలలో. తెప్పించుకుంటుంది ట్యాబ్లెట్లో కానీ. ఎందుకు 4-5 డబ్బాలు తెప్పించుకుంది స్వామి, దండి కూడా. ఎందుకు ఇన్ని డబ్బాలు, ఇవన్నీ తింటే పోతారు. ఓపెన్గా దీంట్లో ఉన్నాయి. నేను తెచ్చేటి 4-5 డబ్బాలు ఉన్నాయి. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా, పాత బండి కానీ అయినా కూడా వదలకుండా వాడుతున్నారు దాన్ని. నాకు తెలిసి ఎక్కడికైనా సాపర్ పోతుందేమో, అందుకే సుమారుగా ఎన్ని డబ్బాలు తెప్పించుకునిందా. ఇంకా 2 ఉన్నాయి, మొత్తం 5 డబ్బాలు తెప్పించుకునింది. సాపర్ పోతుంది అనుకుంటున్నా.
వస్తాను. బీగాలు కూడా ఇచ్చేసిన. నిన్న నేను చెప్పులు కుట్టించుకున్నా కదా, దానికి ఎంత బిల్ అయిందో కామెంట్ చేసేయండి. బీగాలు అయితే ఇచ్చేసిన. ఇంకా నాకైతే డ్యూటీలు అయితే పడవు, ఎందుకంటే చిన్న మేడం డ్యూటీ అయితే ఇప్పుడు పడింది కాబట్టి ఇంకా ఆమె అయితే బయటికి రాదు. సో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే క్వశ్చన్కి ఆన్సర్ తెలిసే కామెంట్ చేసేయండి. గుడ్ నైట్, బై బై.